నువ్వు నటన దారి వలె నువ్వు ప్రార్థన చేయడం కానీ, పాటలు పాడడం కానీ, వాక్యం చెప్పడం కానీ ఇవి ఏమీ నీవు చేయకూడదు. కానీ నీ హృదయమును దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు దేవుని కార్యములు నీ జీవితంలో బహుగా జరుగుతాయి. అయితే కొంతమంది మేము ప్రార్థనలకు వెళ్తున్నామండి, మా సమస్యలన్నీ తీరిపోతాయి, లేదా మేము మందిరంలోకి అడుగు పెడుతున్నామండి, పాస్టర్ గారి ద్వారా ప్రార్థన చేయించుకున్నామండి, ఇలా రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. ఇవేమీ కాదు. దేవుని చిత్తము లేనిదేని జీవితంలో ఏది జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నీ దేవుని చిత్తము జరగాలి అని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలో తెలుసా అండి? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందు నీ తండ్రికి నీవు ప్రార్థన చెయ్యాలి. నీకు సమస్య వచ్చింది, నువ్వు బాధపడుతున్నావు, లేదా నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు, నిన్ను హింసిస్తున్నారు, నిన్ను ఏడిపిస్తున్నారు, నీవు మాట్లాడకుండా నీవు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుని నీవేం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును.